పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్రిక్తతకు దారితీసిన ఘటన చోటు చేసుకుంది. నర్సాపురం మండలం సీతారాంపురం సౌత్ గ్రామంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహం చేయిని విరక్కొట్టి అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపివేయడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఉదయం వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. నిందితులను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చెప్పండి అంతేనా జరిగిన అన్యాయాన్ని ఖండించాలి. దోషులను వెంటనే 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 వైఎస్ఆర్ 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 జోహార్ రాత్ర పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం అనే గ్రామంలో ప్రస్తుతం గ్రామంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని దగ్గర 2011 సంవత్సరంలో మేము ఇక్కడ స్థాపించడం జరిగింది. కానీ రాత్ర రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఒక పక్కన చెయ్య ఇరిచేయటం, అలాగే
ఎదురుగొండగా ఉన్నటువంటి మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపట బ్యానర్ని గుర్తు తెలియనటువంటి వ్యక్తులు చింపేయడం జరిగింది. దీనికి ఉదాహరణ మనకు కనిపిస్తూ ఉంది సమాజంలో. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు చూసినా, లేదు జగన్మోహన్ రెడ్డి గారు బ్యానర్ చూసినా తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనసులో, ప్రజల గుండెలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ప్రజలందరూ కూడా ఒక ముఖ్యమంత్రిగా చూడరు, ఆయన ఒక దేవుడిగా కొలుస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజశేఖర రెడ్డి గారి యొక్క అభిమానులుగా, రాజశేఖర రెడ్డి గారి కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా అన్ని సామాజిక వర్గాల వారు, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా రాజశేఖర రెడ్డి గారిని ఒక దేవుడిగా కొలిసే పరిస్థితి. అలాంటి వ్యక్తిని కొంతమంది దుర్మార్గమైనటువంటి వ్యక్తులు విగ్రహాన్ని చేయిని ఎరగొట్టేసే పరిస్థితి ఇలా కనిపిస్తూ ఉందంటే సమాజంలో ఎక్కడున్నాం అనే విషయాన్ని ఇలా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఇలా జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటాన్ని కానీ, బ్యానర్ని కానీ సింపే దమ్ము ధైర్యం ఉందంటే ఇది ఇంతకంటే బాధాకరమా? మేము 5 సంవత్సరాలు మా నాయకుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉండగా ఎక్కడైనా ఒక్క బ్యానర్ని కానీ, లేదు ఒక్క విగ్రహాన్ని కానీ ఎక్కడైనా మేము టచ్ చేశామా అంటే సమాజంలో ఉన్నటువంటి మాకు మీకు సంస్కారం ఏంటనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రజాపాలనను పక్కన పెట్టి మీరు అధికారంలోకి వచ్చి అబద్ధాలు చెప్పి, మోసం మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు బ్యానర్లు కనిపించనివ్వరు. ఒక పక్కన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ఇలా విగ్రహాలను చూసే పరిస్థితి, వారలేనటువంటి పరిస్థితి కనిపిస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా చాలా స్పష్టంగా అనిపిస్తా ఉన్నాం. మేము పోలీసు వారిని ఒకటే కోరుతా ఉన్నాం, మీరు నీతిగా, నిజాయితీగా, కరెక్ట్గా కనుక పనిచేస్తే ఇవాళ పేద ప్రజల యొక్క ఆత్మగౌరవం కాపాడుతుంది. ఇవాళ ఈరోజు విగ్రహాన్ని ఇక్కడ కూల్చేస్తే నియోజకవర్గ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అనేక మంది పార్టీలకి, కులాలకి అతీతంగా విగ్రహాలు పెట్టినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ వారు అధికారంలోకి వచ్చారు, వారు విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు. మా అధికారంలోకి వచ్చాం, మేము ఈ విగ్రహాలు పెట్టుకున్నాం. కానీ పెట్టుకునేటువంటి విగ్రహాన్ని దాడి చేసి ఇరిచేసే పరిస్థితి ఎలా ఉంటే సమాజంలో ఎక్కడున్నాం అనే విషయాన్ని సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. అందుకనే పోలీసు వారిని ఒకటి కోరుతా ఉన్నాం, మీరు చిత్తశుద్ధితో పనిచేయండి, పార్టీలకు అతీతంగా పనిచేయండి, వ్యక్తులకు అతీతంగా పనిచేయండి. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం మీద దాడి చేశారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి బ్యానర్ మీద దాడి చేశారో, ఎవరైతే బ్యానర్ని చింపేశారో వారిని శిక్షించండి. నిజమైనటువంటి లాండ్ ఆర్డర్ పనిచేస్తుందని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతారనే విషయాన్ని మీ అందరికీ గుర్తు. జగన్మోహన్ రెడ్డి గారు బ్యానర్ చింపేసే పరిస్థితి 1 కాదు, 2 కాదు, 3 కాదు, అనేక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దాడుల్ని ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజల సంక్షేమం పక్కన పెట్టి, రైతుల యొక్క భరోసా పక్కన పెట్టి ఇవాళ ఆరోగ్యశ్రీ లేదు, ఆసరా లేదు, ఏమీ లేదు. ఇవాళ ఇస్తానంటే సూపర్ 6 లేదు. కానీ ఏంటయ్యా దాడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల మీద దాడి చేసే పరిస్థితి. నరసాపురం నియోజకవర్గంలో ఎప్పుడు కూడా గతంలో అనేక మంది ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేశారు. మేము కూడా గత 5 సంవత్సరాలు పనిచేస్తాం. గతంలో రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో ఇక్కడ ప్రసాద్ రాజు గారి నాయకత్వంలో దగ్గర 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు అధికారంలో ఉండడం జరిగింది. ఏ విగ్రహం మీద మేము దాడి చేసిన పరిస్థితి లేదు. కానీ గతంలో ఉన్నటువంటి నాయకులు కూడా రాజశేఖర రెడ్డి గారు మేము ప్రతిపక్షంలో ఉండి విగ్రహం కట్టించాం ఆ రోజు. అంటే ప్రతి ఒక్కరు కూడా స్వాగతించే పరిస్థితి. ఇవాళ కూటమి ప్రభుత్వం అరాచక పాలన తీసుకొచ్చి మతాల మధ్యలో చిచ్చుపెట్టి, కులాల మధ్యలో చిచ్చుపెట్టి ఇవాళ వర్ణాలు ఎడగొట్టే పరిస్థితి